రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దేశంలోనే ధనిక జిల్లాగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తలసరి స్థూల జిల్లా ఉత్పత్తి జీడీపీ పరంగా దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రికార్డులోకెక్కి చరిత్ర సృష్టించింది. ఇటీవల వెలువడ్డ సర్వే వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి జీడీపీ సుమారు 11,46,000 రూపాయలుగా ఉంది. తలసరి జీడీపీలో గతంలో అగ్రస్థానంలో ఉన్న హర్యానాలోని గురుగావ్, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ వంటి జిల్లాలు కూడా ఈసారి వెనుకబడ్డాయి. దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి. బెంగళూరు, ముంబైని వెనక్కి నెట్టిన రంగారెడ్డి జిల్లా. తలసరి స్థూల జిల్లా ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లాకు టాప్ పొజిషన్. కలిసి వచ్చిన ఐటీ కారిడార్, టెక్ పార్కుల విస్తరణ, మెరుగైన కనెక్టివిటీ, గ్లోబల్ ఇన్ఫ్రాతో రియాలిటీ రంగంలో ఫాస్టెస్ట్ గ్రోత్. దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి రికార్డులోకెక్కింది. 11,46,000 రూపాయల తలసరి జీడీపీతో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలవగా, హర్యానాలోని గురుగావ్ 9,05,000 తలసరి జీడీపీతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటకలోని బెంగళూరు అర్బన్, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్, హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా, గోవాలోని దక్షిణ గోవా జిల్లా, కర్ణాటకలోని మంగళూరు, మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్లోని అహ్మదాబాదులున్నాయి. ఐటీ కారిడార్, టెక్ పార్కులు, ఐటీ అనుబంధ సేవల రంగం, రియాలిటీ రంగం భారీగా డెవలప్ కావడమే రంగారెడ్డి జిల్లా వేగంగా డెవలప్కు కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫాస్ట్ గా డెవలప్ అయిన సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇతర ప్రాంతాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండడంతో ఈ డిస్ట్రిక్ట్ కు కలిసొచ్చింది. ఈ జిల్లాలో అనేక టెక్ పార్కులు, అంతర్జాతీయ ఐటీ సంస్థల కార్యాలయాలు, ఎంఎన్సీ ఆఫీసులు, స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లా చుట్టూ అనేక ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ క్లస్టర్లు, బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు రంగారెడ్డి జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఫార్మా, డ్రగ్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి యూనిట్లు ఇక్కడ ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థకు అధిక విలువ, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తోంది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలో ఐటీ, పారిశ్రామిక వృద్ధి ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్తో పోటీపడి మరీ రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు, ఆస్తుల విలువ పెరగడం కూడా ఇక్కడ తలసరి జీడీపీ పెరగడానికి ఒక ముఖ్య కారణంగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మెరుగైన కనెక్టివిటీ, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జిల్లాలోనే ఉండడం బాగా కలిసి వస్తోంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వంటి అత్యాధునిక రహదారులు, మెరుగైన కనెక్టివిటీ, మెట్రోపాలిటన్ మౌలిక సదుపాయాల కారణంగా పెట్టుబడులను, వ్యాపార కార్యకలాపాలను రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో మరోమారు రియాలిటీ రంగం జెట్ స్పీడ్తో దూసుకుపోవడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.